సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన వాళ్ళకి ఈళ్ళు సోషల్ మీడియా అంటే ఎందుకు ఇంత భయం పడుతుంది? అంటే ఇటు సోషల్ మీడియాని ఎట్లైనా సరే ఎవరైతే ప్రశ్నిస్తారో, ఆ ప్రశ్నించేటోళ్ళని ఏం చేయాలా? ఇట్లా రౌడీ షీటర్ నమోదు చేసి కేసులు తెరిచి లోపట నెట్టాలి. ఇది. అంటే దీన్ని ఏం చేసిరంటే ఈ ముసుగులో అంటే ప్రశ్నించిన వారిపైన రౌడీ షీట్ తెరవనున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పాలి ఒక రకంగా. బట్ ఏంటనంటే డైరెక్ట్‌గా ఆ మాట అంటే మళ్ళీ మొన్న నేపాల్‌లో వచ్చింది కదా పరిస్థితి కూడా చూసిర్రు కదా. అదే పరిస్థితి ఇమ్మీడియేట్‌గా అది ఎట్లాగూ తప్పదనుకోండి. ఇలాంటి కట్టడి చేసి ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తే మాత్రం డెఫినెట్‌గా అదే జరుగుతుంది. దాంట్లో పెద్దగా శషబిషలు ఏం అవసరం లేదు. రేవంత్ రెడ్డిది ఒక ఊత పదం ఉండదు. ఇప్పుడు మాట్లాడతలేడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయినా అది వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు కానీ తర్వాత పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు కానీ ఏమనేవాడు? బెదిరించేవాడు లేకపోతే అదిరించేవాడిది రాజ్యం అవుతుందనేవాడు. మరి ఈ మాట ఎట్లా మర్చిపోయినది నాకు అర్థమైతలేదు. మళ్ళీ మీరు ఒకసారి గుర్తు చేసుకోరు. గత వీడియోలు ఒకసారి తీసి చూసుకోరు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తున్నా కదా, బెదిరించేవాడు లేకపోతే అదిరించేవాడిదే రాజ్యం అవుతుంది అనేసి చాలా సందర్భాల్లో మాట్లాడిండ్రు కదా. ఇప్పుడు ఒకసారి గతంలోకి వెళ్ళి చూసుకోండి. బట్ ఇప్పుడు ఏంటి, ఎందుకంత వణుకు మొదలైంది అంటే మీకు బాజా భజంత్రులు కొట్టే సోషల్ మీడియా అయితే పర్వాలేదు. కానీ ఇప్పుడు ఎక్కడికక్కడ సమస్యలను తీసుకొచ్చి చూపించి లేదు సోషల్ మీడియాలో ప్రశ్నించే వాళ్ళు పక్కన పెడదాం. ఇక్కడ జర్నలిస్టులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇట్లాంటివన్నీ కూడా పక్కన పెడదాం. జస్ట్ ఈరోజు ఏం చేస్తారు, తమ తమ ఊర్లలో తమ తమ ప్రాంతాల్లో ఏదైనా అన్యాయం జరిగితే ప్రశ్నిస్తూ వీడియోలు పోస్ట్ చేస్తుంటారు, లేదు రాతపూర్వకంగా పెడుతుంటారు.